స్టోన్ వచ్చి గాల్ బ్లాడర్ నెక్ దగ్గర స్టక్ అయిపోయింది అనుకోండి, స్టక్ అయిపోయి గాల్ బ్లాడర్లో వాపు రావడం స్టార్ట్ అయిందంటే దాన్ని కోలిసిస్టైటిస్ అంటాము. కోలిసిస్టైటిస్ అంటే గాల్ బ్లాడర్లో స్వెల్లింగ్, ఇన్ఫెక్షన్ అండ్ అడిమా. ఇలాంటి సిచ్యువేషన్లో ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుందన్నమాట. అంటే ప్రెజెంటేషన్ నొప్పి స్టార్ట్ అయ్యే విదిన్ 48 to 72 అవర్స్లో కనుక పేషెంట్ ప్రెజెంట్ అయితే సర్జరీ చేయడం బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎడిమా అయిన గాల్ బ్లాడర్, వాపు వచ్చిన గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో సర్జరీ చేస్తామన్నమాట. సర్జరీ జనరలీ లాప్రోస్కోపిక్ సర్జరీ ఉంటుందన్నమాట. సో ఇవి కాకుండా మనకు వేరే కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. స్టోన్ కనుక గాల్ బ్లాడర్ నుంచి బైల్ డక్ట్ నుంచి స్ట్రిప్ అవడం, గాల్ బ్లాడర్ నుంచి మన బైల్ ఇంటెస్టైన్కి ఎక్కడ వెళ్తుందో అదొక బైల్ డక్ట్ అంటాము, ఆర్ పిత్తనాళం అంటాము ఇన్ తెలుగులో. సో అందులో ఏమైనా స్టోన్ కనుక స్టక్ అయిందంటే దాని వలన పేషెంట్కి జాండిస్ రావచ్చు, ఇన్ఫెక్షన్ వచ్చి జ్వరం రావచ్చు, కోలెంజైటిస్ అంటాము. అది ప్యాంక్రియాస్ దగ్గర పోయి స్టక్ అయితే ప్యాంక్రియాటైటిస్ రావచ్చు అనమాట. అది ఒక మెడికల్ ఎమర్జెన్సీ అనమాట. సో ఈ బిలియరీ ప్యాంక్రియాటైటిస్ వచ్చి లేకపోతే బైల్ డక్ట్లో స్టోన్ స్టక్ అయితే కొలిడోకోలిథియాసిస్ ఇన్ మెడికల్ టర్మ్స్ ఆర్ కోలెంజైటిస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఒక ఎండోస్కోపిక్ ప్రొసీజర్ ఉంటుంది, ఈఆర్సిపి అన్నట్టు. ఎండోస్కోపిక్ ప్రొసీజర్, నోటి ద్వారా ఎండోస్కోపీ పెట్టి ఒక చిన్న సర్జరీ చేసేసి ఆ బైల్ డక్ట్లో ఉన్న స్టోన్ని క్లియర్ చేస్తాము. దాన్ని ఈఆర్సిపి అని ప్రొసీజర్ అంటాము. సో ఇదంతా పేషెంట్ సిమ్టమ్స్, రిపోర్ట్స్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. సిమ్టమ్స్ లేవు, నో ట్రీట్మెంట్. సిమ్టమ్స్ ఉన్నాయి అంటే కోలిసిస్టైటిసా, కోలెంజైటిసా, కొలిడోకోలిథియాసిసా పట్టి పేషెంట్ టు పేషెంట్ ట్రీట్మెంట్ విల్ వేరీ. రెండు పేషెంట్స్కి ట్రీట్మెంట్ సేమ్ ఉండదు.